Hi everyone, welcome to Pumpkin's Kitchen. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వడలండి. చాలా మందికి వడలంటే ఇష్టం కదా. సో ఆ రెసిపీ నేను చేసి చూపిస్తాను. అంటే వడలు అనేది కామనే, ఇందులో కొత్త ఏముంది అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే అండి, చాలా మందికి వడలు పిండి రుబ్బినప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. అంటే ఎక్కువ వడలు అయితే పెద్ద మిక్సీ గ్రైండర్లో వేస్తాము. బట్ కొంచెం పిండి అనుకోండి, మనం మిక్సీ జార్లో వేస్తాం. ఆ మిక్సీ జార్లో వేసినప్పుడు వడలు గట్టిగా వస్తాయని, లేకపోతే మిక్సీ జార్లో వేస్తే పిండి తిరగట్లేదు. సో ఇలా డౌట్స్ ఉంటాయి కదండి. సో అవన్నీ క్లారిఫై చేస్తూ ఈరోజు నేను ఎలా చేసుకుంటే మనకి వడలు స్మూత్గా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి, పైన క్రిస్పీగా ఉంటుంది, అండ్ గుల్లదనం కూడా ఎలా వస్తాయి అనేది నేను చేసి చూపిస్తానండి. సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రాసెస్, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అక్కడ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. యూ విల్ గెట్ న్యూ రెసిపీ నోటిఫికేషన్స్. సో విల్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా గారెలకండి మినప్పప్పు ఒక 6 hours నానబెట్టి పెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ అంతా తీసేయాలండి. మొత్తం వాటర్ తీసేసి మిక్సీ వేయాలి. సో మొత్తం మిక్సీలో వేసుకున్నానండి, అస్సలు వాటర్ లేదు. మనం మిక్సీ పడుతున్నప్పుడు అండి ఫస్ట్ రివర్స్ అంటే అటువైపు ఉంటుంది కదా, 2 buttons ఉంటాయి కదండి. సో యాంటీ క్లాక్ వైజ్లో తిప్పండి, మీకు పప్పు ఈజీగా మెత్తగా అవుతుందండి. అంటే మరీ మెత్తగా అవ్వకూడదు కదా మనకి. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే తగినంత సాల్ట్ వేస్తున్నానండి. సో తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ దీన్ని రుబ్బుకుందాం, మిక్సీలో చేద్దాం. చూసారు కదండి, మెత్తగా అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే సాల్ట్ వేసిన తర్వాత కూడా మీరు యాంటీ క్లాక్ వైజ్లో 1 or 2 times తిప్పిన తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో పెట్టి ఒక జస్ట్ 1 minute సరిపోతుందండి. అంతే మెత్తగా అయ్యే వరకు రుబ్బుకుంటే సరిపోతుంది. వాటర్ పోయకూడదండి వడలు చేసేటప్పుడు ఎప్పుడు. సో మనకి వడ షేప్ రాదు. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను కొంచెం పెరుగు తీసుకున్నానండి, 1 spoon. సో ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నాను, జస్ట్ మిక్స్ ఇట్. ఇది ఎందుకు అన్నది మీకు చూపిస్తాను. జస్ట్ ఇలా మిక్స్ చేసుకుని ఉంచేయండి. సో మనం దీన్ని ఒకసారి బాగా ఇలా చేయాలండి. ఒక 2 minutes అయినా మనం చేస్తే మనకి వడ పఫీగా వస్తుంది, అంటే సాఫ్ట్గా ఉంటుంది లోపల అంతాను. మనకి పిండి పర్ఫెక్ట్గా రుబ్బుకుంటే చాలండి, మనకి వడ షేప్ వస్తుంది. చాలామందికి ఏంటంటే లూజ్ అయిపోవడం, టైట్ అయిపోవడం అలా అవుతుంది, మిక్సీ తిరగకపోవడం అలా అవుతుంది కదండి. సో నేను చెప్పిన టిప్స్ ప్రకారం ఫస్ట్ మీరు యాంటీ క్లాక్ వైజ్లో ఒక 2-3 సార్లు అని, తర్వాత క్లాక్ వైజ్లో సాల్ట్ వేసి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పి తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు మిక్సీ తిప్పితే సరిపోతుందండి. సో చక్కగా వస్తుంది. అస్సలు నేను వాటర్ పోయలేదండి, మీరు చూసారు కదా. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. జస్ట్ ఇలా పెట్టి ఇలా చేస్తాం కదండి. అలా తగినంత జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర వేసి ఇంకొకసారి మిక్స్ చేసేస్తాను. ఇందులో కొంచెం అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలండి అన్నీ చిన్న కోసుకున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి. ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ ఆర్ స్ప్రింగ్ ఆనియన్స్ ఏదైనా పర్వాలేదు. సో నేను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొంచెం ఆనియన్స్, జస్ట్ కొంచెం అండి, ఎక్కువ వేయట్లేదు. మనకి ఆనియన్ వడ మంచి టేస్ట్ ఉంటుంది కదండి. సో ఆనియన్ వడకి సో తగినంత ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ మజ్జిగ వాటర్లో చెయ్యి ఇలా చేసుకొని జస్ట్ ఒకసారి తడుపుకోవాలండి. తడుపుకొని లాస్ట్ ఫింగర్స్ బ్యాక్ సైడ్ జస్ట్ ఇలా చేసి ఒక ముద్ద తీసుకోవాలండి. తీసుకొని మనం ఇలా రౌండ్ బాల్ కింద చేసుకోవాలి. జస్ట్ మంచిగా ఒక షేప్లో తీసుకురావాలి. మనం ఇలా పెరుగు వాటర్లో డిప్ చేయడం వల్లండి మనకి మంచి కలర్ కూడా వస్తాయి, మంచి కలర్ వస్తుంది. చక్కగా ఇలా తీసి వేసేయాలి. సో ఇలా అన్ని వడలు వేసుకోవాలండి. ఆనియన్ వడ నాకు కొంచెం చిన్నగా ఉంటే ఇష్టము. సో మీ సైజు బట్టి మీరు వేసుకోవచ్చు, మీకు ఎలా ఇష్టపడితే అలాగా. నేను పిండి రుబ్బుతున్నప్పుడే ఆయిల్ అది డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నానండి. సో మనకి అది ఆయిల్ వేసి సిమ్లో పెట్టేటప్పటికి మనం పిండి రుబ్బుకొని ఆనియన్స్ అవన్నీ కలుపుకునేటప్పటికి చక్కగా ఆయిల్ హీట్ అయిపోతుంది, మనకి టైం కూడా కలిసి వస్తుంది తొందరగా చేసుకోవడానికి. సో ఇది బాగా ఫ్రై అవనిద్దాం. ఇవి వేగిపోయినాయి అండి, తీసేద్దాం ప్లేట్లోకి.
చక్కగా మంచి కలర్ కూడా వచ్చాయి చూసారు కదా. సో మనం కొంచెం పెరుగు వాటర్ యూస్ చేయడం వల్ల చక్కగా మంచి కలర్ వస్తాయండి, క్రిస్పీనెస్ ఉంటుంది, లోపలంతా గుల్లగుల్లగా కూడా ఉంటుంది. మనకి ఆయిల్ అలా వేయాలండి, అంటే మనము పిండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రుబ్బుకుంటే మనకి ఆయిల్లో చక్కగా వేయడానికి వస్తుంది. మనకి వడ ఇలా వేయడం వల్ల కూడా అండి ఎక్కువ నూనె లాగదు. అంటే కొన్ని వడలు చూస్తే మనకి ఎక్కువ ఆయిల్ ఉంటాయి కదా, మీరు ఇది చూసినట్టయితే వడకి ఎక్కువ ఆయిల్ ఉండదండి. సో మీరు ఇలా ప్రెస్ చేసి చూసినా కూడా మీకు ఆయిల్ అనేది ఎక్కువ రాదు. ఎందుకు అంటే మనము యాక్చువల్లీ అండి మనము ఎప్పుడైతే వడ వేస్తామో అప్పుడే సాల్ట్ కలుపుకోవాలండి. అంటే ఇప్పుడు వడ వేసేస్తాము అనగానే మిక్సీలో సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. సాల్ట్ వేసి కలిపేసి ఉంచితే మాత్రం, అంటే సాల్ట్ కలిపేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మీరు వడ వేస్తే మొత్తం ఆయిలీ అంటే వడ అంతా ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుందండి. సో ఆయిల్ లేకుండా మనం వడ తినాలి అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై చేసినా కూడా సో ఇలా వెంటనే వేసుకోవడం బెటర్, సాల్ట్ కలిపిన వెంటనే. సో మన ఆనియన్ వడ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. సో మనకి బెస్ట్